అందరికి అనిపిస్తుంది నా మెటబాలిజం స్లో ఉందని చెప్పి. బట్ రియాలిటీ ఏందో నేను చెప్తా. నువ్వు కూడా ఇట్లానే అనుకోని ఉంటావు. నాకు కూడా స్లో మెటబాలిజం ఉందని. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఎవరో ఒకరు అంటూనే ఉన్నారు. ఇది ఎంతవరకు నిజం అంటే మ్యాక్స్ కేసెస్ లా మెటబాలిజం 60-70% ఫిక్స్డ్ ఉంటది అకార్డింగ్ టు జెనెటిక్స్ అండ్ ఏజ్. కానీ 10-20% ఇంక్రీజ్ చేయొచ్చు ఈజీగా. అది మన చేతుల్లోనే ఉంది. ఎట్లా అంటే ఫస్ట్ మజిల్ బిల్డ్ చేయాలి. వితౌట్ మజిల్స్ మన బాడీ నార్మల్ కార్ లెక్క. అదే మజిల్స్ ఉంటే సూపర్ కార్ లెక్క. రన్ అవ్వాలంటే ఎక్కువ ఫ్యూయల్ కావాలి. సెకండ్ వన్, డైలీ మూవ్మెంట్ ఇంక్రీజ్ చేయాలి. థర్డ్, స్ట్రెంత్ ట్రైనింగ్ ని ప్రయారిటైజ్ చేయాలా. బికాస్ మజిల్స్ బ్రేక్ డౌన్ అయినాక రిపేర్ గానీకి ఎక్కువ క్యాలరీస్ బర్న్ చేస్తాయి. ఇంకా ఫోర్త్, ప్రోటీన్ ఎక్కువ తినాలి కంపేర్ టు ఫ్యాట్స్ అండ్ కార్బ్స్. ప్రోటీన్ డైజెస్ట్ గానీకి ఎక్కువ క్యాలరీస్ కావాలి. దాన్నే థర్మిక్ ఎఫెక్ట్ ఆఫ్ ఫుడ్ అని కూడా అంటారు. ఈ 4 స్టెప్స్ నీ మెటబాలిజం ని డ్రాస్టిక్ గా చేంజ్ చేసుకోనికి హెల్ప్ చేస్తుంది. బట్ 10-20% మాత్రమే. ఇది చాలు కన్సిస్టెంట్ గా ఫ్యాట్ లాస్ గానీ. సో డూ ఫాలో ఫర్ మోర్. ఈ రోజుకైతే ఇంతే. సైనింగ్ ఆఫ్ ఫర్ ద డే. మళ్ళీ రేపు కలుద్దాం. బాయ్.